హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి మరొక కోణం చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జడ శ్రవణ్, ఎవరైతే హైకోర్టు న్యాయవాది, అట్లాగే జేబీఎం భారత్ పార్టీ వ్యవస్థాపకులు, అధ్యక్షులు. ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈవేళ ప్రధానంగా చర్చకు వచ్చినటువంటిది నిన్న సాయంత్రం నుంచి అకస్మాత్తుగా కొలికపూడి శ్రీనివాస్ తిరువూరు ఎమ్మెల్యే, అలాగే కేసినేని చిన్ని విజయవాడ ఎంపీ ఇద్దరు కూడా అధికార పార్టీలోనే ఉన్నారు. కానీ 5 కోట్లు డబ్బులు ఇచ్చి నేను సీటు తెచ్చుకున్నాను అన్నటువంటిది కొలికపూడి. అదే సందర్భంలో డబ్బులు తీసుకునే అలవాటు నాకు లేదు, నేనే 10 మందికి ఖర్చు పెట్టగలిగేటటువంటి వాడిని అని చెప్తున్నటువంటి ఎంపీ. దీన్ని ఎలా చూడాలి? ఇది నాకు తెలిసినంత వరకు ప్రపంచానికి ఇదేదో కొంత ఇప్పుడు తెలిసిందేమో, కానీ వాస్తవంగా తెలుగుదేశం పార్టీలో కానీ రాజకీయాల్లో కానీ క్వైట్ కామన్ ఇష్యూ. దీన్ని నేనైతే పెద్ద ప్రత్యేకంగా చూస్తాను, ప్రత్యేకంగా చూడాలి అని నేనైతే అనుకోను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీలో కావచ్చు, కాబట్టి ఈరోజు బయటపడింది కాబట్టి మన తెలుగుదేశం పార్టీ వరకే కన్ఫైన్ అవుతుంది. నేను అనుకోవటం తెలుగుదేశం పార్టీలో ఈరోజు జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం ఇది ఆరంభం మాత్రమే. నాకు తెలిసినంత వరకు ఇక్కడ నుండి తెలుగుదేశం పతనం, కూటమి ప్రభుత్వ పతనం ప్రారంభం కాబోతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా తన పరిధి కాని అంశంలోకి వెళ్ళిపోయి ఒక డిఎస్పీ మీద విచారణకు ఆదేశించినప్పుడు దాని మీద మాట్లాడకూడని రఘురామకృష్ణంరాజు ఆ డిఎస్పీకి వత్తాసు పలుకుతూ చెప్పటం, మాట్లాడటం, సపోర్ట్ చేయటం, ఇవి రెండూ కూడా కూటమి ప్రభుత్వంలో పవర్ జనరేటర్లు ఎన్నున్నాయా అని ప్రపంచానికి ఒక మచ్చు తునకగా చూపించడానికి ఉపయోగపడింది. ఇప్పుడు రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ నేత. సో డిప్యూటీ స్పీకరు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆర్డర్ చేసినటువంటి దాని మీద వ్యతిరేకంగా మాట్లాడటం అనేది ఇట్ ఈస్ ఇండికేటింగ్ హౌ ది అడ్మినిస్ట్రేషన్ ఈస్ గోయింగ్ ఆన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నెంబర్ 2, ఒక ఎంపీ మీద ఇంకొక ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలు చేయటం, పేకాట క్లబ్బులే ప్రథమ జీవనోపాధిగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బ్రతుకుతున్నాడు అని చెప్పటం. ఇక అంటే నాకు తెలిసినంత వరకు కొలికలపూడి శ్రీనివాసు చెప్పినటువంటి అంశాలు ఒక 1% అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రాథమికంగా మాకు గ్రౌండ్ లెవెల్లో ఉంటాం కాబట్టి, గ్రౌండ్ లెవెల్లో అంటే ఇప్పుడు జర్నలిస్టులు కూడా, మీరు కూడా గ్రౌండ్ లెవెల్ వ్యక్తే, మేము కూడా గ్రౌండ్ లెవెల్ వ్యక్తే. ఎందుకంటే మనకేం అధికారం పాడు లేదు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి డిస్కషను, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏంటి అంటే, ఇది ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఉంది సాయి గారు. దిస్ ఈజ్ నాట్ కన్ఫైన్ ఓన్లీ ఫర్ తిరువూరు ఆర్ విజయవాడ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, ఇంక్లూడింగ్ వేర్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో కూడా, అండ్ 25 మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు. ఈ ఓవరాల్గా ఈ 175 అసెంబ్లీ ఆర్ 25 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీల్లో 200 మంది ఆల్మోస్ట్ ఆల్ ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వాస్తవ రూపాలు ఏంటి అని ఈరోజు కొలికలపూడి రూపంలో నాని కేసినేని చిన్ని రూపంలో బయటపడి, ఇది ఇంకా దీనికి మించి పెద్ద ఎగ్జాంపుల్ ఏమీ అవసరం లేదు రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుందో. నేను మొదటి నుంచి, నేను కానీ మీరు కానీ లేకపోతే ప్రభుత్వం చక్కగా పనిచేయాలని కోరుకున్న వ్యక్తులు. ఎందుకంటే నేను నా బాధ ఏంటి అంటే, గత ప్రభుత్వంలో చాలా అంశాల మీద ఫైట్ చేసాం. చాలా అంశాల మీద ఎందుకు ఫైట్ చేసాము అంటే, ప్రజలకి ఏదైనా మంచి పరిపాలన ఇచ్చే ప్రభుత్వాలు వస్తాయి అనే నమ్మకంతో ఫైట్ చేసాం. సరే, మాకెటు వచ్చే అవకాశం లేదు, మేమెటు ఎమ్మెల్యేగానో గెలిచే అవకాశం లేదు, మేమెటు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా గెలిచే అవకాశం లేదు, మేమెటు వేరే పార్టీలోకి వెళ్ళిపోయి టికెట్లు తీసుకునే అవకాశం లేదు, మేమెటు అధికారం సాధించే అవకాశం లేదు. బహుశా వస్తుందేమో కొన్ని రోజుల తర్వాత. కానీ అవకాశం లేనప్పుడు ప్రజాకంటక ప్రభుత్వాలని దించేసి కాస్త ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించే ప్రభుత్వాలు ఏర్పాటైతే ప్రజలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి,
ప్రజాస్వామ్యవాదులకి, రైతులకి, విద్యార్థులకి, మహిళలకి, మిడిల్ క్లాసు ఏదైనా వాళ్ళకి ఏదైనా మంచి జరుగుతుందేమనే ఆశతోటి ప్రభుత్వాలను మేము ప్రశ్నించాము. ప్రభుత్వాలను దించే విధంగా మా సహకారం కూడా మేము అందించాం. బహుశా నేను ప్రత్యేకంగా కారణం అని నేను చెప్పకపోయినప్పటికీ కొంత నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. మా పార్టీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది అనేది నేను చెప్పాలనుకున్న అంశం. వాళ్ళని దించి వీళ్ళని ఎక్కించడానికి వీళ్ళు రావడానికి కారణమైనటువంటి మాలాంటి వాళ్ళు ఎంత బాధపడుతున్నాము అంటే, ఆ ప్రభుత్వం చేసిన దానికంటే 1000 టైమ్స్ ఎక్కువ విధ్వంసం ఈ ప్రభుత్వం చేస్తున్నారు అనేది మా బాధ. నేను మొదటి నుంచి ఎమ్మెల్యేలు గ్రామాల్లో నాటుసారా, కల్తీ మద్యం విచ్చలవిడిగా ప్రజాప్రతినిధుల పేరుతో విచ్చలవిడిగా నకిలీ మద్యం తయారవుతుంది అని నెత్తి నోరు కొట్టుకుంటున్నాం. ఎందుకు కొట్టుకుంటున్నాం? అంటే ప్రజల ఆరోగ్యానికి హానికరం కాబట్టి సాయి గారు. నెంబర్ 2 ఇసుక టన్నులకి టన్నులు. నువ్వు 10 టన్నులు దవ్వితే నేను 20 టన్నులు, నేను 20 టన్నులు దవ్వితే నేను 30 టన్నులు, నువ్వు 30 టన్నులు దవ్వితే నేను 100 టన్నులని పోటీ పడి ఇసుకని తరలిచ్చేస్తున్నారు. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. వందల టన్నులు ఇసుక సముద్ర మార్గం నుంచి, నదుల మార్గం నుంచి మొత్తం తరలిపోతుంది ఇతర రాష్ట్రాలకు. ఇసుక మాఫియా. ఈవిలే ఎమ్మెల్యేలు, ఎంపీలే. వాటాలు నీకింత, నాకింత. నెంబర్ 2 మద్యం మాఫియా. నీకింత, నాకింత. నెంబర్ 2. నెంబర్ 3 మైనింగ్ మాఫియా. ఆ చీమ కుర్తి మొత్తం మైనింగ్ మాఫియానే. రాష్ట్రం మొత్తం మైనింగ్ మాఫియా. నీకింత, నాకింత. అధికారులకింత. సో అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, అంటే అధికారులు అంటే పోలీసులు కూడా వచ్చేస్తారు. ఇంకా వాట్ నాట్ వీళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గొల్ల చేసి పడేస్తున్నారు సాయి. ఈ బెల్ట్ షాపులు అమ్మటం ఒక పక్క, అక్రమ మద్యం ఒక పక్క, అక్రమ మైనింగ్ ఒక పక్క, ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టడం ఒక పక్క, ప్రభుత్వ భూములు అమ్మేయటం ఒక పక్క, పరిశ్రమల పేరుతో ఇవ్వటం ఒక పక్క, ఇదిగో ప్రజాప్రతినిధులు లంచాలు తీసుకోవటం ఒక పక్క, ట్రాన్స్ఫర్లకు లంచాలు తీసుకోవటం ఒక పక్క, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాదు, కులాల కుమ్ములాటలు, మతాల కుమ్ములాటలు, ఎవడి మీద కేసు పెడితే రిజిస్టర్ అవ్వరు. తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు ఎంత దోచుకున్నామయ్యా అంటే సాయంత్రానికి ఎవడికి వాడు లెక్కేసుకొని 5 కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు దాచిపెట్టుకుని వెళ్ళిపోదామనే పరిస్థితికి రాష్ట్రం వచ్చింది అని చెప్పటానికి నిన్న కేసినేని చిన్ని అండ్ కొలికొల్పూడి శ్రీనివాసరావు యొక్క ఉదంతమే తార్కాణం. ఎందుకు అంటే ఆయనే చెప్పాడు, ఎమ్మెల్యేనే, నా కాన్స్టిట్యున్సీలో కేసినేని చిన్ని ప్యాకాట్ ఆడించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్యాకాట్ కూడా జోదం ఒకటి. ప్యాకాట్ ఆడించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మైనింగ్ దోచుకుంటున్నాడు, ఇసుక దోచుకుంటున్నాడు, అక్రమ దందాలు చేస్తున్నాడు, పార్టీ పదవులు అమ్ముకుంటున్నాడు. ఒక ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నటువంటి ఎంపీ, అధికార పార్టీ నాయకులే కుమ్ములాడుకోవటం ఈ నాకు తెలిసిన రాజకీయాల్లో ఫస్ట్ టైం ఇది. నాకు తెలిసి ఇప్పుడు రఘురామకృష్ణంరాజు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకించడం, దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, విజయవాడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీద అదే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలు ఎమ్మెల్యే ఈ స్థాయిలో అవినీతి ఆరోపణలు చేసి బ్యాంక్ స్టేట్మెంట్ కూడా పెట్టాడు స్టేటస్గా. నిజం గెలవాలి, న్యాయం గెలవాలి. అది ఇచ్చాడో చచ్చాడో నాకు తెలియదు, కానీ బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టాడు అంటే ప్రైమా ఫేసి దెర్ ఇస్ ఎ సంథింగ్. అంటే అర్థం ఏంటి? శ్రీనివాసరావు చెప్పినటువంటి అంశాలు ప్రాథమికంగా మనం నమ్మి తీరాల్సిందే. ఆయన ఎమ్మెల్యే సీటు కొనడానికి 5 కోట్ల రూపాయలు ఇచ్చాడు. 5 కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ ఇచ్చారు, ఎవరు వచ్చి తీసుకెళ్లారు అనే అంశాలు కూడా నా దగ్గరకు వచ్చింది. నేను ఇంకొక విషయం చెప్తా. కోడూరులో, రైల్వే కోడూరులో ఒక ఎంప్లాయీ దగ్గర 7 కోట్ల రూపాయలు సానా సతీష్ అనేటువంటి ఒక వ్యక్తి 7 కోట్ల రూపాయలు తీసుకున్నారు. నాకు ఆధారాలతో సహా నా దగ్గరకు వచ్చింది, టికెట్ ఇప్పిస్తామని. అతను నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తున్నాడు. సానా సతీష్ అనేటువంటి వ్యక్తి 7 కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఆధారాలతో సహా ఇచ్చాడు. ఎలా చేయాలి, ఏం చేయాలి? లోకేష్ దగ్గర పంచాయతీ జరుగుతుంది. లోకేష్ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. చివరికి నా దగ్గరకు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో టికెట్ ఇవ్వలేదని మా పార్టీలోకి వచ్చి మా పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన సందర్భంలో నాకు ఆ సందర్భంలో అప్పుడు తెలియదు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు 7 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆధారాలు తీసుకొచ్చి బ్యాంక్ స్టేట్మెంట్ల దగ్గర నాకు తీసుకొచ్చిస్తే, అరే నిజమే కావాలా, నిజమా చెప్తున్నారు వాళ్ళు, ఫోటోలతో సహా నాకు ఇస్తున్నారు డబ్బులు ఇచ్చినటువంటి ఆధారాలు. ఇవన్నీ రేపొద్దున మీడియాలోకి వస్తే అది వేరే విషయం. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు, ఎమ్మెల్యేల దగ్గర, తర్వాత పార్టీ పదవులు అమ్ముకోవడానికి డబ్బులు తీసుకుంటున్నారు, ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటున్నారు. కేసినేని చిన్నియే 5 కోట్లు తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఎంత తీసుకోవాలి, నారా లోకేష్ అని తీసుకోవాలి. సరే వదిలేసే, ఈ కొలికలపూడి శ్రీనివాస్కి అంత సీన్ లేదు, డబ్బులు ఇచ్చే సీన్ లేదు. ఆయనేదో తలకాయకి పచ్చగుడ్డ కట్టుకొని టికెట్ తెచ్చుకున్నాడనే అవకాశం ఉంది. కానీ ఇది కాకుండా ఇప్పుడు 5 ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఇటు నుంచి అటు మారాడు, తెలుగుదేశంకి మారాడు.
అరే డబ్బులు ఇవ్వకుండా ఎట్ట మారుతాడు? 100 కోట్ల రూపాయలు నాకు తెలిసిన ప్రాథమికమైన సమాచారం ప్రకారం ఆయన తెలుగుదేశం పార్టీకి ఆ టికెట్ కొనుక్కున్నాడు. ఇట్లా తెలుగుదేశం పార్టీకి 100 కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్లు అమ్ముకొని ఈరోజు వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యి ఏం చేస్తున్నారా అంటే ప్రకృతిని దోచుకుంటున్నారు. మైనింగ్ లాగా మైనింగ్, ఇసుక, మద్యం, ఇంకా వాట్ నాట్, ప్రభుత్వ అధికారులు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ సొమ్ములు, ప్రభుత్వ భూములు మొత్తం దోచుకున్నారు. అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా జరుగుతుంది అని చెప్పడానికి ఇదిగో కేశినేని చిన్ని, కొలుకులపూడి శ్రీనివాసరావు ఉదంతమే. వీళ్ళిద్దరిని కూడా ప్రజాప్రతినిధులుగా డిస్క్వాలిఫై చేయాలి. 5 కోట్ల రూపాయలు ఇచ్చి వాడు ఎమ్మెల్యే అవ్వటం తప్పు, 5 కోట్ల రూపాయలు తీసుకొని వీడు ఎంపీగా ఎమ్మెల్యేగా వాడిని రికమెండ్ చేయడం తప్పు. ఇవి రెండు తప్పే. వీళ్ళ ఇద్దరిని ఎంకరేజ్ చేయడం తెలుగుదేశం పార్టీ తప్పు. రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు నిర్ణయం కోసం. కేశినేని నాని 5 కోట్ల రూపాయలు తీసుకున్నాడు, చిన్ని 5 కోట్ల రూపాయలు తీసుకున్నాడా, కొలుకులపూడి శ్రీనివాస్ డబ్బులు ఇచ్చాడా? ఒకవేళ అది కనుక నిజంగానే ఆరోపణలో నిజం ఉంటే ఆ ఆరోపణలు తేలేంత వరకు ఇద్దరిని కూడా సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. అంటే రాజకీయాలు వాళ్ళిద్దరిని కూడా బర్తరఫ్ చేయాలని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఈ విధమైనటువంటి బిజినెస్, ఈ విధమైనటువంటి టికెట్లు కొనేటువంటి విధానం ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి సరే దొరకకపోతే ఎటు దొరే, అది వేరే విషయం. దొరికిన వాళ్ళైనా సరే పట్టుకొని వాళ్ళ మీద అయినా సరే చర్యలు తీసుకోమని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. సాధారణంగా ఇప్పుడు ప్రచారంలోకి ఏమొచ్చిందంటే వివాదాస్పద వ్యక్తి కొలికపూడి ఆ బెల్ట్ షాపులని చూపెడతాడు, లేకపోతే ఇసుకని చూపెడతాడు, పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాడు. అంటే పార్టీకి డ్యామేజ్ చేస్తా చంద్రబాబు గారు చెప్పిన మాటల్ని ఏదైతే బెల్ట్ షాపుని పట్టుకుందాము, వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలి, ఇసుక అక్రమ రవాణా అవ్వడానికి వీల్లేదు అన్న ఆయన స్టేట్మెంట్స్ని అమలు చేయడం వివాదాస్పదమా, లేకపోతే ఈయన వేరేగా వివాదాస్పదం చేస్తున్నాడు అనుకోవాలా? సార్ ఒక్క విషయం అయితే కన్ఫర్మ్ సార్, ఎమ్మెల్యే కొలికలపూడి తిరువూరు ఎమ్మెల్యే వాడికి బుర్ర లేదు. వాడంటున్నాను మీరు ఫీల్ అవుతుంది. ఎందుకంటే కొద్దిగా మా ఇద్దరికి ఆ చనువు ఉంది కాబట్టి వాడు వీడు అనుకునేటువంటి విధమైనటువంటి విధానం ఉంది. ఒకే సామాజిక వర్గం వాళ్ళు కొద్దిగా గొప్ప ఇద్దరికి చనువు ఉంది కాబట్టి వాడు వివాదాస్పదమైనటువంటి వ్యక్తి, తలకాయ లేని వాడు, అందులో డౌటే లేదు. ఆ చదువుకున్నప్పటికీ కూడా, విజ్ఞానం ఉన్నప్పటికీ కూడా జ్ఞానం లేదు, వివేకం ఉందని ఫీల్ అయినప్పటికీ కూడా ఆ వివేకాన్ని అవివేకంగా మార్చేసుకున్నటువంటి అజ్ఞాని అని అయితే మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే నోరు కుదరదు, మాట కుదరదు, సహజంగానే కూర్చున్న కొమ్మని నరుక్కునే స్వభావం ఉన్నటువంటి వాడు అనేది సహజంగానే మా సర్కిల్లో మా మధ్య జరిగేటువంటి డిస్కషన్. అది పక్కన పెట్టేద్దాం. వ్యక్తిగతమైనటువంటి విధానంలో వాడు ఎట్టంటోడు, మంచోడా చెడ్డోడా అనే విషయాలు దాని జోలికి వెళ్ళొద్దు. నేనేమంటానంటే ఆ వ్యక్తి ఇప్పుడు మంచో చెడ్డో తెలుగుదేశం పార్టీకి ఉన్న 164 మంది, కూటమి ప్రభుత్వానికి ఉన్న 164 మంది ఎమ్మెల్యేల్లో అతను ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి, ఒక కాన్స్టిట్యున్సీకి. సో ఆల్మోస్ట్ 2 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీకి ఒక ప్రజాప్రతినిధి. రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీకి ఉన్న ప్రజాప్రతినిధి వాస్తవంగా సరే వాడికి దాంట్లో దాన్ని ఏమంటారు, ముడుపులు రాని కారణంగా, పేమెంట్ షేర్లు రాని కారణంగా, ఆయనకు కప్పం కట్టని కారణంగా బెల్ట్ షాపులు పట్టుకున్నాడా, లేకపోతే ఇది తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు, నేను అంటల్లా. తెలుగుదేశం వాళ్ళు అంటుంది ఏంటి అంటే వాడికి లంచాలు ఇవ్వని కారణంగా, ఇసుక వ్యాపారంలో వాడు దందాలు చేస్తున్న దానికి సహకరించిన కారణంగా, మద్యం వ్యాపారంలో వాడికి దందాలు, బెల్ట్ షాపులు వాళ్ళు లేకపోతే లిక్కర్ షాపుల వాళ్ళు డబ్బులు ఇవ్వని కారణంగా మా మీద కక్ష కట్టి ఇలా ప్రభుత్వం మీద బురద జల్లుతున్నాడు అనేది తెలుగుదేశం వాళ్ళ ఎలిగేషన్. అవే కాసేపు కరెక్ట్ అనుకుందాం. కానీ ఆ ఎమ్మెల్యే వీడియో కెమెరా వెంట పెట్టుకొని ప్రతి గ్రామంలోకి వెళ్ళిపోయి బెల్ట్ షాపులు పట్టుకున్నాడా లేదా, మద్యం సీసాలు బయటకు తీసాడా లేదా? అతను మా ఎమ్మెల్యేనో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకొక ఎమ్మెల్యేనే కాదు కదా. మీ ప్రభుత్వంలో మీ అధికారికంగా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టినప్పుడు మొదటి వరుసలో కూర్చొని, చంద్రబాబు నాయుడు ఎప్పుడు పర్యటనకు వస్తే ఆ పర్యటన పక్కన పసుపు చొక్కా వేసుకొని పచ్చ తలగుడ్డ కట్టుకొని నుంచొని, చంద్రబాబు నాయుడు పక్కన నుంచొని అందరికి ఫోజులు ఇచ్చేటువంటి ఎమ్మెల్యే బెల్ట్ షాపులు చూపించాడు. బెల్ట్ షాపులు చూపించి ఇదిగో ఈ విధంగా నా గ్రామాల్లో 4 గ్రామాల్లో అనధికారికంగా 40 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి అన్నాడు. ఒక 4 గ్రామాల్లోనే 40 బెల్ట్ షాపులు ఉంటే 18,000 గ్రామాల్లో ఎన్ని బెల్ట్ షాపులు ఉండాలి సాయి గారు? 18,000 గ్రామాల్లో బెల్ట్ షాపులు ఆ ఎమ్మెల్యేలు చూపించడం లేదు కాబట్టి లేదందామా? ఈ ఎమ్మెల్యే చూపించాడు కాబట్టి తప్పుడోడు అందామా?
ఎందుకు చూపించాడు అనేది అది ఇరెస్పెక్టివ్, పక్కన పెట్టేద్దాం. ఆయనకి ముడుపులు ఇవ్వకుండా చూపించాడా, ఏదో ఒక మంచి పని చేయాలి, లేదా వాడికి డబ్బులు ఇవ్వటం లేదు, డబ్బులు ఇవ్వటం లేదు కాబట్టి చూపించాలనుకున్నాడు, చూపించాడు. ఆ 40 బెల్ట్ షాపుల్లో ఇదిగో ఇది బెల్ట్ షాపులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాడు. తప్పేముంది దాంట్లో? ఎందుకు యాక్షన్ తీసుకోరు మీరు? అంటే అలా చూపిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేనా? అలా చూపిస్తే ప్రభుత్వ యొక్క ప్రతిష్టను దెబ్బతీసే ఎమ్మెల్యేనా? ఎంపీ గురించి మాట్లాడితే ప్రభుత్వానికి దెబ్బతీసే ఎమ్మెల్యేనా? కేశినేని చిన్ని మీద యాక్షన్ తీసుకోండి. ఆయన ప్యాకాట క్లబ్బులు నడిపిస్తున్నాడంట హైదరాబాద్లో, ఢిల్లీలో. ఆయన ఇసుక దందాలు చేస్తున్నాడంట, ఆయన మీద తీసుకోండి. ఆయన అంతా పెట్టుబడులంతా కూడా హైదరాబాద్లోను, హైదరాబాద్లోను, ఢిల్లీలో మొత్తం ఇల్లీగల్ మనీ తీసుకుని వెళ్ళి. సాయి గారు చెప్పండి. అంటే చెప్పటానికి ఏదో మాలాంటి వాళ్ళం మాట్లాడితే ఆధారం ఉందా అని మీరు మా మీద పడిపోతారు. నేను పవన్ కళ్యాణ్ రోజుకి 5 కోట్లు తీసుకుంటున్నాడు అని అంటే ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు. ఆధారం చంద్రబాబు నాయుడు 6 లక్షల కోట్లు రూపాయలు తీసుకున్నారని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆధారాలు ఎవడని చూపించాడా? జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడు పోయినసారి అని 5 సంవత్సరాల్లో చెప్పారు. ఎవడన్నా ఆధారాలు చూపించారా? లేకపోతే జగన్ నువ్వు మొత్తం సంపదనంతా తీసుకుని వెళ్ళిపోయి బెంగళూరు ప్యాలెస్లో పెడుతున్నావని పవన్ కళ్యాణ్ ఆరోపించాడు. ఆధారాలు చూపించాడా? ఏ ఆధారాలు ఎవరికి చూపించారండి ఇప్పటి వరకు పొలిటికల్గా చేసిన ఆధారాలకి? నేను కూడా ఒక రాజకీయ పార్టీ అధిపతిగా మాకున్నటువంటి ప్రాథమికమైన సమాచారం ప్రకారం ఖచ్చితంగా కొన్ని ఆరోపణలు చేసి తీరుతాం. ఎందుకంటే ఇది గాల్లో ఆంబుంబుష్ అని నేనేమో షర్మిల మీద చేయలేదు, ఇంకొకళ్ళ మీద చేయలేదు. మీరు అధికారికంగా కేశినేని చిన్ని అనేటువంటి వ్యక్తి, సానా సతీష్ అతని పేరేంటి, మన ఎంపీ అయ్యాడు కాదండి, మన ఎంపీ అయ్యాడు, ఈస్ట్ గోదావరిలో రాజ్యసభ ఎంపీ అయ్యాడు. ఆయన రాజ్యసభ ఎంపీ అయ్యారు మొన్న. మన నారా లోకేష్ టీం సిబిఐ కేసులు కూడా ఉన్నాయి అతని మీద. వీళ్ళు ఈ విధమైనటువంటి ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి అతను కాకినాడ సతీష్. వీళ్ళందరూ కూడా నారా లోకేష్ బినామీలు. వీళ్ళందరూ కూడా నారా లోకేష్ బినామీలు. నారా లోకేష్ సంపాదించేటువంటి ప్రతి రూపాయితో సహా వీళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిని బట్టి చేసుకుంటారు. ఇది నేను ఆన్ మీడియా చెప్తే మీకు అతిశయోక్తి అనిపించవచ్చు. వీళ్ళందరూ కూడా రాబోయే కాలానికి నారా లోకేష్ టీంని తయారు చేసుకున్నటువంటి వ్యక్తులు. అందుకని ప్రతి సందర్భంలో చూడండి, నారా లోకేష్కి అంతా తెలుసు అంటారు. ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి కొలుకులపూడి శ్రీనివాస్ చెప్పేటువంటి అంశాలు, కొలుకులపూడి శ్రీనివాస్ మాట్లాడేటువంటి అంశాలు వాస్తవాలు, జీర్ణం కావు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి, అధికార కూటమికి జీర్ణం కావు. మీరు ఇంకొక విషయం ఆలోచిస్తున్నారు, మీరు మర్చిపోతున్నారు. ఇది నాట్ ఓన్లీ ది ఇర్రెగ్యులారిటీస్ ఆర్ నాట్ ఓన్లీ కన్ఫైన్డ్ ఫర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేస్. ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల కంటే జనసేన ఎమ్మెల్యేలు ఒక అడుగు ముందులో ఉన్నారు కరప్షన్ విషయంలో. మీరు వెళ్ళండి కాన్స్టిట్యున్సీలో కనుక్కోండి. నేనేం అబద్ధం చెప్పటంలా. అబద్ధం చెప్తే నాకు అనవసరం, అబద్ధం చెప్తే నాకు వచ్చేది అయితే ఏమీ లేదు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు 70% వాళ్ళ కాన్స్టిట్యున్సీలో దోచుకుంటుంటే, జనసేన కూడా అధికారంలో భాగస్వామ్యం కాబట్టి 20% వాళ్ళు కూడా దోచుకుంటున్నారు. వెళ్ళండి. నాకు తెలిసినంత వరకు ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడైతే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి ట్రాన్స్ఫర్కి 25 lakhs నుంచి 50 lakhs తీసుకుంటున్నారు. ఒక డిఎస్పీ పోస్టింగ్కి 75 lakhs నుంచి 1 crore తీసుకుంటున్నారు. ఎవరు? ఇది జనసేన పార్టీ ఎమ్మెల్యే రికమెండ్ చేయాలి దీనికి. అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్ దీన్ని అప్రూవ్ చేయాలి. లేకపోతే వీళ్ళకి పోస్టింగ్లు వచ్చే పరిస్థితి లేదు. సో ఏదైతే ఏ కాన్స్టిట్యున్సీలు ఎమ్మెల్యేలు 21 కాన్స్టిట్యున్సీలు ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ కాన్స్టిట్యున్సీలు అన్నింటిలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికారులు మాత్రమే పనిచేయాలి. కరప్షన్ కాదా? ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈవేళ ఈ గూగుల్కి సంబంధించినటువంటి డేటా సెంటర్ వస్తుంది. దాన్ని నిన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ అది వచ్చేస్తుంది, దాని వలన పొల్యూషన్ వచ్చేస్తుంది, లేకపోతే వాటర్ పోతుంది, కరెంటు పోతుంది, అది రావడానికి వీల్లేదు, అక్కడ వద్దన్నారు, ఇక్కడికి వచ్చింది, ఇట్లాంటిది ప్రకటించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి అసలు మేమే తీసుకొచ్చింది అదానీ సెంటర్, దానికి ఫాలో అప్ అయ్యింది, దానికంటే కొంచెం ఎక్స్పాండ్ చేసుకొచ్చారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ గూగుల్ డేటా సెంటర్ వివాదాన్ని ఎలా చూడాలి? నాకు అత్యంత దురదృష్టకరం ఏంటి అంటే, అసలు మీలాంటి జర్నలిస్టులు లేకపోతే చాలామంది పొలిటీషియన్స్
ఏ రోజుకి ఆ రోజే సాయి గారు. పెట్టిన రోజు పెళ్ళికూడు, చచ్చిన రోజు చావుకూడు. అంటే మీకు నిన్నటితో సంబంధంలా, మొన్నటితో సంబంధంలా. అసలు మొన్నేం జరిగింది అంటే మీడియాకు ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితే ఇది. ఈరోజు లైమ్ లైట్‌లో ఏముంది దాని గురించి డిస్కషన్ పెడితే చాలు. నిన్న ఏం జరిగింది మనకు అనవసరం. అసలు గూగుల్ డేటా సెంటరు, టీసీఎస్ లేకపోతే కాగ్నిజెంట్‌ని చూపించి మీరు ఈ 3 సంస్థలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా వచ్చినాయో లేకపోతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని చర్చ కాసేపు పక్కన పెట్టేద్దాం. నాకు తెలిసి 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. అంటే ఇంచుమించుగా 2014 నుంచి 2024 వరకు 11 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. 1956 నుంచి 2014 వరకు కంబైన్డ్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. 2014 నుంచి 2025 వరకు 24 వరకు 10 సంవత్సరాల్లో 1,40,000 ప్రభుత్వ ఎకరాల భూమిని కొన్ని వేల కంపెనీలకు ఇచ్చారు. ఎన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినాయి? ఒకసారి వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. అంటే ఒక గూగుల్ సెంటర్ గురించి మాట్లాడుతూ గూగుల్ సెంటర్ వచ్చిందండి మంచిదే, అది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినా నారా లోకేష్ తీసుకొచ్చినా వీ షుడ్ వెల్కమ్ ఇట్ అండ్ వీఆర్ వెల్కమింగ్ ఇట్. అండ్ అది ఎవరు తీసుకొచ్చారు, నేను తీసుకొచ్చారా మీరు తీసుకొచ్చారా అనేది అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1956 నుంచి అంటే 75 సంవత్సరాల్లో మీరు 70 సంవత్సరాల్లో రమారమి మీరు ఒక గూగుల్ సెంటర్ తీసుకొచ్చేసి ఆహా గొప్పలు చెప్పుకుంటే ఆహా టీసీఎస్ తీసుకొచ్చాము, ఇంకా వాళ్ళు ఏమి రాలా, ఎక్కడికో రాలేదు, ఒక రాయి వేయలేదు, ఒక రూపాయి పెట్టుబడి పెట్టలేదు, ఒక ఉద్యోగం క్రియేట్ చేయలేదు. రాజకీయాలు రాజకీయాలు రాజకీయాలు. ఈ గూగుల్ సెంటర్ను చూపించి టాటా ఈ గూగుల్ సెంటర్ను చూపించి ఇదిగో ఈ టీసీఎస్ను చూపించి వేల ఎకరాలు కింద అండర్ గ్రౌండ్ నుంచి వాళ్ళ అనుచరులకి వీళ్ళు దారాదత్తం చేస్తున్నారు. ఒక కంపెనీ రావటం లేదు, ఒక ఇన్వెస్ట్మెంట్ జరగటం లేదు, ఒక ఉద్యోగం క్రియేట్ కావటం లేదని దాని మీద చర్చలు ఎందుకు పెట్టడం లేదు? మీరు చర్చలు ఎందుకు మిస్ అవుతున్నారు అంటున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి దాని గురించి ఎందుకు మాట్లాడు? మీరు నిన్నటి దాకా ఇచ్చినటువంటి 2024 జూన్ 11 నుంచి ఈ రోజు వరకు 50,000 ఎకరాలు ప్రభుత్వ భూములు, 50,000 ఎకరాలు కొన్ని కంపెనీలకి ఊరు పేరు లేని కంపెనీలకి ఇచ్చేశారు. ఆ ఊరు పేరు లేని కంపెనీలకి 50,000 ఎకరాలు ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, అసలు కంపెనీలు పెట్టకపోతే పరిస్థితి ఏంటనే దాని మీద చర్చ జరగటం లేదు అనేది నా బాధ. నేను గూగుల్ సెంటర్ గురించి మీరు స్పష్టంగా అడిగారు కాబట్టి చెప్తున్నా. గూగుల్ సెంటరు రావటం అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిదే. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. నాకు తెలిసి గూగుల్ సెంటర్ వస్తుందా రాదా, ఎన్ని సంవత్సరాలు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది, ఎవరు తీసుకొచ్చారు ఏంటి అనేది చర్చ అప్రస్తుతం. గూగుల్ సెంటర్ అనేది ఆంధ్రప్రదేశ్కి వస్తే వీఆర్ వెల్కమింగ్ ఇట్. అది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఫౌండేషన్ దానికి ప్రపోజల్స్ ఇంకోటి జరిగిన మాట వాస్తవం, అందులో డౌట్ లేదు. గూగుల్ సెంటర్ తీసుకురావడానికి 2023లో విశాఖపట్నంలో జరిగిన సమ్మిట్లో దానికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ ఎంఓయూలు జరిగిన మాట వాస్తవం. అది గ్రౌండింగ్ అయ్యే టైంకి ఇంత సమయం పట్టుండొచ్చు, బహుశా అది నారా లోకేష్ క్లెయిమ్ చేసుకుని ఉండొచ్చు. బట్ మీ చర్చ కానీ మీ ఆలోచన కానీ కేవలం ఒక పెద్ద కంపెనీకి చూపించేసి దాని కింద అండర్ గ్రౌండ్గా బైపాస్ అయిపోతున్నటువంటి కొన్ని వేల కంపెనీలకు జరుగుతున్న ల్యాండ్ అలాట్మెంట్ అని మాత్రం, ప్రభుత్వ భూముల తనఖాని మాత్రం, ప్రభుత్వ భూములు అమ్మేయటాన్ని మాత్రం మీరందరూ కూడా ఖండించాలనేది నా బాధ. అంటే కోర్టులు కూడా తప్పేముంది అని ప్రశ్నిస్తున్నాయి కదా సార్. బొబ్బిలిపులి సినిమాలో ఎన్టీ రామారావు గారు చెప్తారు, కోర్టుకి తీర్పు, న్యాయమూర్తికి తీర్పు అని. కోర్టు ఏదో ఒక చీఫ్ జస్టిస్ తప్పే ఉందని ప్రశ్నించేంత మాత్రం అవ్వదు. దీనికి కొన్ని వందల సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. సాయిగా నేను ఒక మాట అడుగుతాను. 2024 నుంచి 2029 వరకు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ని ముఖ్యమంత్రిగా, లేదా ఉప ముఖ్యమంత్రిగా, ఏది భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి అయితే అది కూడా చెప్తున్నా, సబ్జెక్టు కరెక్షన్. రేపు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి 5 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని పరిపాలించమని ఇచ్చారు. మీరు బేస్డ్ అయిన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ ప్రభుత్వం కూడా తాత్కాలికంగానే ఉంటుంది తప్ప ప్రభుత్వం అనేది పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు. బికాస్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. మేబీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మొన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి రావచ్చు, లేకపోతే 2040లో ఇంకో వ్యక్తి రావచ్చు, ఇంకొకరు రావచ్చు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వ భూములకి కేవలం ట్రస్టీలు మాత్రమే. చట్టం ప్రకారం సుప్రీంకోర్టు కొన్ని వందల జడ్జిమెంట్లో చెప్పింది. ప్రభుత్వ భూములు మీ ఇష్టం వచ్చినట్టు జస్టిస్ సింఘ్వి ఎంత అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చాడంటే సుప్రీంకోర్టులో, ప్రభుత్వ భూములకి ప్రభుత్వం అనేది కేవలం ట్రస్టీ మాత్రమే. యు ఆర్ నాట్ ఓనర్స్ ఆఫ్ ది ప్రాపర్టీ. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు మీ ఇష్టం వచ్చినట్టు వందల వేల ఎకరాలు, వాడు వచ్చాడని ₹1,00,00,000 భూమి 10 లక్షల రూపాయలకి,
10 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి 99 పైసలకి, లేకపోతే 100 కోట్లు 1100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి 99 పైసలకి ఇచ్చేసుకుంటా పోతే, రేపొద్దున ప్రభుత్వ భూమి లేకపోతే, నిరుపేదలకి ప్రభుత్వానికి దగ్గర భూమి లేకపోతే రేపొద్దున ఎవరిని అడుగుతారు మీరు? అసలు ఒక ప్రభుత్వానికి వాళ్ళ కంపెనీలకు దోచిపెట్టడానికి ఎక్కడ అధికారం ఉంది? అందుకని ఆంధ్రప్రదేశ్ చట్టంలో నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఎవరైనా ఎప్పుడైనా మీకు అవకాశం వస్తే నాకు ఒక హెల్ప్ చేసి పెట్టండి. ఎందుకంటే నేను ఇచ్చేటువంటి ఛాలెంజ్లకి ఏ రాష్ట్ర ప్రభుత్వంలో వాడు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకు? ఒక అధికార ప్రతినిధి మాట్లాడు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడు, ఒక నారా లోకేష్ మాట్లాడు, ఒక మంత్రి మాట్లాడు, ఒక హోమ్ మినిస్టర్ మాట్లాడు. ఎందుకు? నేను ఛాలెంజ్ ఇస్తే నా ఛాలెంజ్కి వాళ్ళు యాక్సెప్ట్ చేసి సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర దమ్ము లేదు, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు, నెంబర్ 2. నెంబర్ 3, రూల్ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రైవేటు కంపెనీలకి భూములకి 99 పైసలకి, 100 రూపాయలకి, లేదంటే కోటి రూపాయల భూమి 1,00,000 రూపాయలకి, 10 కోట్ల రూపాయల భూమి 1 కోటి రూపాయలకి ఇచ్చేటువంటి చట్టం ఏంటి? ఏ చట్టం ప్రకారం, ఏ రూల్ ప్రకారం, ఏ రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళకి అమ్మే హక్కు వీళ్ళకి ఉంది? ఆ రూల్ చూపించమని సార్, నాకు చాలు. ఒక్క రూల్ చూపించమనండి, కోర్టులో అయినా చూపించమనండి సార్, చాలు. కోర్టుల్లో కూడా ఈ అంశాన్ని యాక్సెప్ట్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, భారతదేశంలో ఎక్కడా కూడా రూలు లేదు. ఎందుకు రూల్ లేదు అంటే, ప్రభుత్వము భూముల్ని ప్రైవేట్ కంపెనీలకి అతి కారు చౌకగా అమ్మేసే ప్రొవిజన్ ఎక్కడ ఉన్నా అది చెల్లదు. ఓన్లీ లీజుకి మాత్రమే ఇవ్వండి. 99 సంవత్సరాలకి ఇచ్చుకుంటావా? ఇచ్చుకో. రూపాయి కూడా లీజు పీరియడ్ వసూలు చేయవా? వసూలు చేయమాక. ఇంకా నువ్వు ప్రభుత్వం ఇంకా వెళ్ళి చేయొచ్చు. ఏం చేయొచ్చు తెలుసా? ఒక టీసీఎస్ కంపెనీ పెడితే 99 సంవత్సరాలకి లీజుకి ఇవ్వండి భూమి. ఒక్కొక్క సంవత్సరానికి 1 కోటి రూపాయలు మీరే అదనంగా టీసీఎస్ కట్టండి. నష్టం ఏమీ లేదు. కంపెనీకి 100 కోట్ల రూపాయల ప్రోత్సాహాలు ఇవ్వండి. వాళ్ళు 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే మీరు 1 కోటి రూపాయలు ఒక్కొక్క సంవత్సరం 1 కోటి రూపాయలు కరెంటు ఫ్రీగా ఇవ్వండి, వాటర్ ఫ్రీగా ఇవ్వండి, పన్నులు ఏం కలెక్ట్ చేయొద్దు, లేబర్ ఛార్జెస్ ఏం పెట్టద్దు. కంపెనీని రెడ్ కార్పెట్ వేయటం అంటే అర్థం 100 కోట్ల రూపాయల భూమిని బదలాయించమని కాదు సార్. వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇవ్వండి. ఇక్కడ మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయండి. వాళ్ళ దగ్గర లంచాలు అడగొద్దు. అధికారులు వాళ్ళని హెరాస్ చేయకుండా 1 టైం సెంటర్ పెట్టేసి అప్రూవల్స్ అన్ని ఒకేసారి ఇచ్చేసేయండి. వాళ్ళకి ఫెసిలిటేట్ చేయండి. ఇది పక్కన పడేసి మీరు వాడు ఒక్క ఇటుక రాయి కూడా వేయకుండా 99 పైసలకి 1,100 కోట్ల రూపాయల భూమి ఇచ్చేస్తే ఎవడు ఎంఓఈ చేసుకోడు? సాయి గారు, నాకు ఆ మాట చెప్పండి. రేపొద్దున వాడు ఇప్పుడు 50,000 ఎకరాలు ప్రభుత్వ భూమిని 50,000 ఎకరాల ప్రభుత్వ భూమిని మొత్తాన్ని వాళ్ళ కంపెనీలకు ఇచ్చేసుకుంటే రేపొద్దున కంపెనీలు పెట్టకపోతే ఒక్కడు అడిగే హక్కును లేదు మనకి. ఎందుకంటే సేల్ డీడ్లు అన్నీ కూడా వాళ్ళకి సేల్ డీడ్లు వెళ్ళిపోతాయి. సో హైకోర్టులు చెప్పినంత మాత్రాన, హైకోర్టులు ఇదేదో అద్భుతంగా జరిగింది, మీరు డబ్బులు ఇస్తే కంపెనీలు ఇస్తే తప్పేందని హైకోర్టు చెప్పినంత మాత్రాన అది ఫైనల్ కాదు. దీని మీద సుప్రీంకోర్టు ఉంది. సుప్రీంకోర్టు పైన రాజ్యాంగ ధర్మాసనాలు ఉంటాయి. న్యాయ వ్యవస్థలో ఒక జడ్జి గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుకూలంగా మాట్లాడినంత మాత్రాన మాది తప్పని కాదు, చట్టం తప్పని కాదు. న్యాయస్థానాలను కూడా నేను అనను. న్యాయమూర్తులు వాళ్ళ పర్సెప్షన్ని బట్టి, వాళ్ళకున్న వెసులుబాటును బట్టి, వాళ్ళకున్నటువంటి అవకాశాలను బట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళాలని ఒక ఆయన, చీఫ్ జస్టిస్ అవ్వాలని ఇంకో ఆయన, ఈ విధంగా ఎవరి కన్సిడరేషన్స్ వాళ్ళకు ఉండే విధంగా న్యాయస్థానాల్లో తీర్పులు వస్తున్న సందర్భంలో న్యాయమూర్తులు చెప్పే ఒపీనియన్కి వెన్ ఇట్ ఈస్ నాట్ అ జ్యుడిషియల్ ఆర్డర్, నేను బెంచ్ మీద నా ఇష్టం వచ్చినట్టు నేను కామెంట్ చేస్తాను, మరి రాయమనండి, అదే ఆర్డర్లో రాయమనండి సాయి గారు. ఆ రోజు చీఫ్ జస్టిస్ భూములు ఇస్తే తప్పేంటుందని చెప్పి ఆఫ్ ది రికార్డ్ ఒక కామెంట్ చేశారు. అది మీరందరూ పట్టేసుకొని సాయం పొద్దున్నే పేపర్ చుట్టూ మీరంతా న్యూస్ చదివేస్తారు. ఇదిగో జడా శ్రవణ్ కుమార్ కేసు ఫైల్ చేశాడు, తప్పేంటుంది, న్యాయస్థానాలు ప్రభుత్వం తప్పేంటుంది, ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తే తప్పే ఉంది, ప్రభుత్వ భూములు ఇస్తే తప్పే ఉందని చెప్పేసి మాట్లాడారు. జడా శ్రవణ్ కుమార్ని మందలించారు చీఫ్ జస్టిస్ అని. మరి మందలించారు, ఈ మాటలన్నీ జ్యుడిషియల్ ఆర్డర్లో లేవే, నా ఆర్డర్లో లేవే. ఆర్డర్లో లేనిది ఎట్ట పడితే అట్ట చీఫ్ జస్టిస్ ఇంకో జడ్జి గారు కామెంట్ చేసేస్తే ఆ కామెంట్లు జ్యుడిషియల్ ఆర్డర్ అయిపోతుందా? కాబట్టి జ్యుడిషియల్ మాట్లాడేటప్పుడు, జడ్జి గారు మాట్లాడేటప్పుడు జడ్జి ఆఫ్ ది రికార్డు చేసేటువంటి కామెంట్స్ని మీరు ప్రమోట్ చేయడం తప్పే. ఒకవేళ ఆయన కామెంట్ చేస్తే అది ఆర్డర్లో ఉండాలి. రైట్. జడ్జ్ షుడ్ వర్క్ విత్ పెన్. జడ్జ్ షుడ్ నాట్ వర్క్ విత్ మౌత్. ఎందుకు అంటే హీఈస్ పేయింగ్ టు హియర్ అండ్ ఐఎమ్ పేయింగ్ టు ఆర్గ్యూ. కాబట్టి జడ్జెస్ ఏదో కామెంట్ చేశారు, జడ్జెస్
కోర్టులు ఇట్లా అన్నాయి అనేది ఒక ఫైనల్ డెసిషన్ కాదు. సుప్రీంకోర్టుకి వెళ్ళాను, లులు మాల్ మీద వెళ్ళాను, టీసీఎస్ మీద వెళ్ళాను, కాగుంజెంట్ మీద వెళ్ళాను, పవన్ కళ్యాణ్ ఫోటో మీద వెళ్ళాను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తుంది. అప్పటి వరకు రాష్ట్ర ప్రజలకి మీకు ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందనే నమ్మకంగా ఉండాలని అయితే మాత్రం కోర్టు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. హాట్ టాపిక్స్ అయితే ఎప్పటికప్పుడు వేడి పుట్టిస్తూనే దాని వెనకాల ఉంటుంది రాజకీయ కోణం. అందులో ఉన్నటువంటి రెండో వెర్షనే ఇప్పుడు మనం వింటున్నాం.